హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. ఈరోజు హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్స్లో జరుగుతున్న డెవలప్మెంట్స్, అదేవిధంగా ఇప్పుడు కొత్త గవర్నమెంట్ తీసుకొచ్చే ఏదైతే డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, సో ఎలా ఉండబోతుంది నెక్స్ట్ రియల్ ఎస్టేట్. సో కొత్త గవర్నమెంట్ ఏదైతే శాటిలైట్ సెంటర్సు, సో కొత్తగా ఏరియాస్ అన్నిట్లో కూడా సిటీ అవుట్స్కట్ అంతా కూడా సిటీ సరౌండింగ్ అంతా కూడా మనకి డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఏవైతే కొత్త పాలసీస్ వస్తున్నాయో చాలామందికి దీని మీద ఒక అవేర్నెస్ కల్పించడం కోసమే ఈ వీడియో. ఇది నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం, నేను కలెక్ట్ చేసిన డేటా ప్రకారం మాత్రమే మీకు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇలా హైదరాబాద్ అనేది చూసుకుంటే కానీ మనకి ప్రపంచం మొత్తంలోనే 4th మోస్ట్ లివబుల్ సిటీ అండ్ లవబుల్ సిటీస్లో ఒకటి ఉంది. అదేవిధంగా ఇక్కడున్న ఇండస్ట్రియల్ కావచ్చు, ఇక్కడున్న ఇండస్ట్రీస్ కావచ్చు, ఇక్కడున్న అన్ని రకాల పరిశ్రమలు కావచ్చు, అంటే ఐటీస్ కావచ్చు, తర్వాత ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత టెక్స్టైల్ ఇండస్ట్రీస్ కావచ్చు, తర్వాత ఇక్కడ అన్ని రకాల డెవలప్మెంట్స్కి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ఏదైనా లొకేషన్ ఉందంటే అది మనకి హైదరాబాద్ అనమాట. సో హైదరాబాద్ అనేది ఇంకొక విషయం ఏంటంటే, మనకి మోస్ట్ ఫ్రెండ్లీ సిటీ. అంటే ఎక్కడి నుంచి అయినా, ఏ భాష వాళ్ళైనా, ఏ ప్రాంతం వాళ్ళైనా ఇక్కడ హ్యాపీగా వచ్చి బతకడానికి, ఇక్కడ ఉండడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి ప్లేస్ అనమాట. సో ఇప్పుడు ఇదే కాకుండా ఇంకా కొత్తగా ఏంటంటే, సిటీ నలువైపులా సిటీ సరౌండింగ్ అంతా కూడా ఏంటంటే ఎక్స్పాన్షన్ చేయడం, డెవలప్మెంట్ చేయడం మీద కొత్త గవర్నమెంట్స్ ఇంకా కొత్త విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంది. ఈ శాటిలైట్ సెంటర్స్ కట్టడం, సో సిటీ అవుట్స్కట్లో మనకి ఏదైతే అర్బన్ సబర్బన్గా ఇది డెవలప్మెంట్ చేయడం అనేది ఏంటంటే, ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ఇలా ఔటర్ రింగ్ రోడ్ లోపల మనం చూసుకున్నట్టయితే ఈ హెచ్ఎండిఏ ఏదైతే ఉందో, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, ఈ సిటీ లోపల మనం ఎక్కడ కొనాలన్నా కూడా ఇలా ఔటర్ రింగ్ రోడ్ లోపల చూసుకుంటే మనకి తక్కువ ఒక 30,000 నుంచి 40,000 మినిమం ఉంది స్క్వేర్ యార్డ్ ఔటర్ రింగ్ రోడ్ లోపల. సో ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాతనే కొంచెం ప్రైజెస్ అనేది తక్కువన్నాయి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, హైదరాబాద్లో మొత్తం డెవలప్మెంట్ అంతా ఒక సైడే డెవలప్ అయింది. వెస్ట్ సైడ్ కావచ్చు, ఇక్కడ మనకి సౌత్ సైడ్ కావచ్చు, ఈ కొంచెం ఏరియా వరకే ఎక్కువ డెవలప్మెంట్ అయిందనమాట కంపేర్ టు అదర్ హైవేస్. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే, నెక్స్ట్ ఇప్పుడు అన్ని హైవేలలో డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి కొత్త శాటిలైట్ సెంటర్, అంటే ఎట్లయితే మనకి గతంలో చూసుకుంటే కనుక మనకి ఏదైతే లింగంపల్లి కావచ్చు, ఏదైతే మనకి కుకట్పల్లి ఏరియా కావచ్చు, ఎట్లయితే మనకి హౌసింగ్ బోర్డ్స్ ఈ కాలనీస్ అన్ని డెవలప్మెంట్ చేసిందో, నలువైపుల సిటీకి డెవలప్మెంట్ ఇలా చేయగలిగితే సో రోజుకి మనకి ఇంకా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ గ్రోత్ దేని మీద బేస్ చేసుకొని పెరుగుతుంది మనకి అంటే, 2 మేజర్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. అందులో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ట్రాన్స్పోర్టేషన్. ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుందో, ఎక్కడైతే కనెక్టివిటీస్ మంచిగా ఉంటుందో, ఎక్కడైతే పబ్లిక్కి ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీగా ఫ్రీగా అవైలబుల్ ఉంటుందో ఆ ఏరియాలలో ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ కాబట్టి, ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడే మనం ఏదైనా డెవలప్మెంట్ చేయడానికి కానీ, ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడానికి కానీ ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, కంపెనీస్ ఉండాలి అక్కడ. ఏదైతే ఇండస్ట్రీస్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ జనాలు ఉండడానికి, అక్కడ వచ్చి మనం వర్క్ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారనమాట. అంటే ఎక్కడైతే కనెక్టివిటీస్ మంచిగా ఉన్నాయో అదే ఏరియాలలో మనకి ఇండస్ట్రీస్ రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అదేవిధంగా ఇండస్ట్రీస్తో పాటు మనకి ఏంటంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఆ ఎంప్లాయీస్కి వాళ్ళకు ఉండడానికి కాలనీస్ అన్నీ కూడా ఇప్పుడు చాలామంది ఏంటంటే సిటీ నుంచి 30 కిలోమీటరు 50 కిలోమీటర్ అంతంత దూరం డైలీ అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ వలన చాలా టైం పోతుంటుంది అనమాట. సో ఈ టైం సేవ్ చేయాలి, ఈ టైంని తగ్గించాలి. అండ్ సిటీ అంటే ఒకటే సైడ్ డెవలప్మెంట్ కాకుండా నలువైపులా డెవలప్మెంట్ చేస్తే గవర్నమెంట్కి ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది, సిటీ కూడా బాగా గ్రోత్ అవుతుంది, క్యాపిటల్ ఇన్కమ్ అనేది రోజుకి పెరుగుతూ పోతుంది అనమాట. కాబట్టి హైదరాబాద్ అండ్ హైదరాబాద్ సరౌండింగ్లో చూసుకుంటే మనకి కొత్త టౌన్షిప్స్ కట్టడం వల్ల అన్ని రకాలుగా చాలామందికి ఎంప్లాయ్మెంట్ పొందే అవకాశం ఉంటుంది అనమాట. సో ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే ఆటోమేటిక్గా రెసిడెన్షియల్ వాల్యూస్ అనేవి చాలా బాగా పెరగబోతున్నాయి. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఏదైతే మనకు ప్రపోజల్ ఉందో, సిటీ సరౌండింగ్ ఏదైతే 338 కిలోమీటర్లు ఉన్న రీజనల్ రింగ్ రోడ్ అనేది, సో ఇది ట్రెమెండస్ చేంజెస్ చూడబోవచ్చు మనం. అంటే కమ్మింగ్ నెక్స్ట్ 5 ఇయర్స్లో అద్భుతమైన డెవలప్మెంట్స్ వస్తాయి ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి దీని గురించి డిస్కషన్ నడుస్తూ ఉంది. సో హైదరాబాద్ ఒక సైడే డెవలప్మెంట్ అవుతుంది, హైదరాబాద్కి ఒక సైడే బాగుంది. సో నలువైపులా ఎప్పుడైతే ఇండస్ట్రీస్ వస్తాయో, నలువైపులా ఎప్పుడైతే టౌన్షిప్స్ ఏర్పడతాయో అప్పుడు ఏంటంటే అక్కడ ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. అంటే జనాలు రోజుకి హైదరాబాద్కి ఎక్కువ మంది రావడం వల్ల ఒకటే సైడ్ పరిమితం కాకుండా నలువైపుల ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు, నలుదిక్కుల గ్రోత్ అయినప్పుడు గవర్నమెంట్కి కూడా ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది. అదేవిధంగా ఏంటంటే మనకు కూడా లివింగ్ అనేది, అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కూడా మనకు కొంచెం బాగుంటుంది అనమాట. అంటే ఇక్కడ హైదరాబాద్లో అందరూ ఒక ఏరియాలోనే కొనలేని వాళ్ళు కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడైతే ఎక్కువ డెవలప్మెంట్స్ వస్తున్నాయో ఆ ఏరియాలో అఫోర్డ్ చేయగలుగుతారనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల 30-40 వేలు మినిమం ఉంది కాబట్టి, ఈ రీజనల్ రింగ్ రోడ్ లోపల వరకు ఏదైతే మనకు ఉన్నాయో ఇప్పుడు కొంచెం
చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి. ఇప్పుడు ఒక 10 నుంచి 15,000 20,000 ఈ రేంజ్లో ఎక్కువ దొరుకుతున్నాయి మనకి. ఏదైతే హైవేలను బేస్ చేసుకొని మేజర్గా కనెక్టింగ్ ఉన్న రేడియల్ రోడ్స్కి, ఈ కారిడార్స్ గ్రోత్ కారిడార్కి కనెక్ట్ చేసే రోడ్స్కి ఏవైతే ఉన్నాయో వీటిని బేస్ చేసుకొని ఎక్కువ ఇప్పుడు వెంచర్స్ కూడా రాబోతున్నాయి, వస్తున్నాయి ఆల్రెడీ. సో గవర్నమెంట్ ప్లానింగ్ అంతా కూడా ఏంటంటే అన్ని రకాల జనాలు, అంటే లోవర్ మిడిల్ క్లాస్ హయ్యర్ క్లాస్ వాళ్ళు, అన్ని కేటగిరీ వాళ్ళు అఫోర్డ్ చేసే విధంగా ప్రాపర్టీస్, అంటే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలి. అలాంటి మనం ఒక సిటీస్ని, అలాంటి ఒక కాలనీస్ని, అలాంటి ఒక గేటెడ్ కమ్యూనిటీలను మనం ఎంకరేజ్ చేస్తూ పోవాలి. సో అలా రెసిడెన్షియల్ టౌన్షిప్ ఎప్పుడైతే గ్రోత్ వస్తుందో అప్పుడు మనకి సిటీలో ఇంకా జనాలు వస్తూ ఉంటారు. జనాల నుంచి గవర్నమెంట్కి కూడా రెవెన్యూ ఎక్కువ జనరేట్ అవుతుంది. ప్లస్ సిటీ అంతా కూడా ఏంటంటే ఎక్కువ మనకి గ్రోత్కి స్కోప్ ఉంటుంది అనమాట. కాబట్టి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది కరెక్ట్ ప్లేస్. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల మనం కొనలేకపోయినామని ఎవరైతే బాధపడుతున్నారో, ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఏదైతే మనకి మేజర్ సిటీస్ ఉన్నాయో, లైక్ మనకి బెంగళూరు హైవే కావచ్చు, ఇక్కడ శ్రీశైలం హైవే కావచ్చు, దీని తర్వాత మనకి వరంగల్ హైవే కావచ్చు. సో ఈ రూటు, దీంతో పాటు మనకి ఇక్కడ చూసుకుంటే ఏదైతే షామీర్పేట్, ఈ రూట్ అంతా కూడా అంటే నలువైపులా ఇప్పుడు డెవలప్మెంట్స్ రాబోతున్నాయి. కాబట్టి రాబోయేటువంటి 5 to 10 yearsలో మనకి గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి దీనికి రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దామనే ఆలోచన ఉన్నారో, సో రియల్ ఎస్టేట్లో ఎవరైతే ప్లాట్ కొనాలి, ల్యాండ్స్ కొనాలనే ఆలోచన ఉన్నారో ఇది కరెక్ట్ టైం అనమాట. ఎందుకంటే కొత్త సంవత్సరం, చాలామంది ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఏం జరగబోతుంది అంటే, గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఎక్కువ రోజులు కాలేదు, ఇంకా నెల కూడా అవ్వలేదు. సో కొత్తగానే వచ్చింది కాబట్టి ఇప్పుడే మనం అందాజా ఏనికి అంతగా చెప్పడానికి ఏముండదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర 5 years టైం ఉంది ఇంకా. సో ఈ 5 yearsలో చాలా చేంజెస్ రాబోతున్నాయి, చాలా గ్రోత్ రాబోతుంది. కాబట్టి ఫస్ట్ ఒక 1 monthనే బేస్ చేసుకొని, ఫస్ట్ 10 రోజులనే బేస్ చేసుకొని మనం తక్కువ అంచనా వేయడం మాత్రం కరెక్ట్ కాదనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. కాబట్టి ఇన్వెస్ట్మెంట్కి ఇది మంచి టైము. మీరు ఒకటే కనెక్టివిటీస్ మంచిగా ఉన్నాయా లేదా, సరౌండింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయా లేదా, సరౌండింగ్ ఎంప్లాయ్మెంట్ పెరిగే స్కోప్ ఉందా లేదా, ఇదేదైతే బేసిక్ రిక్వైర్మెంట్ ఉందో ఇది కనుక మీరు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే మాత్రం ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అండ్ మీరు కొన్న ప్రతి రూపాయికి, అంటే పెట్టిన ప్రతి రూపాయికి వాల్యూ యాడ్ అయ్యి వడ్డీ, చక్రవడ్డీ కలిపి కూడా మీకు రిటర్న్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కానీ, ఇంకా ఎవరైనా ఇప్పుడు మేము కొనలేకపోయినా మా పిల్లలకు ఒక మంచి ప్రాపర్టీస్ అందించాలి, వాళ్ళకు ఒక ఇల్లు ఇవ్వాలి అనే గోల్ ఎవరికైతే ఉంటుందో, డ్రీమ్ ఎవరికైతే ఉంటుందో, హైదరాబాద్లో కొనలేకపోయినా అని ఎవరైతే బాధపడుతున్నారో, ఈ ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్ వరకే మీకు మంచి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితేనే మంచి రిటర్న్స్ వస్తాయి. చూద్దాంలే నెక్స్ట్ టైం అవుతుందో అని ఎవరైతే ఆగిపోతారో వాళ్ళు మాత్రం లాస్ అవుతారనమాట, గ్యారంటీగా చెప్పగలుగుతా. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అద్భుతమైన రిటర్న్స్ రాబోతున్నాయి. అండ్ మార్కెట్ కండిషన్స్ కూడా చాలా బాగా పెరగబోతున్నాయి. విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అది, అంటే మీరు ఒక 5 to 10 yearsలో అది చూస్తారు మీరు డెవలప్మెంట్స్ అంతా కూడా. ఎందుకంటే హైదరాబాద్ కూడా ఇప్పుడు ఈరోజు ఇంతలా గ్రోత్ అయిందంటే ఒక 10 సంవత్సరాల ముందున్న విజన్ వల్లనే ఇలా గ్రోత్ అయింది. సో నెక్స్ట్ 10 years ఏ విధమైన విజన్తో దీన్ని ఏదైతే డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చూస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని మన గ్రోత్ పెరగబోతుంది. కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసి కొంచెం వెయిట్ చేయాలంతే. ప్రాపర్టీస్ వాల్యూస్ రాతురాత్ డబల్ ట్రిపుల్ అయిపోదు, కొంచెం వెయిట్ చేసే కొద్దీ దాని రేట్స్ అంటే మనకి అప్రిషియేషన్ అనేది పెరుగుతూ పోతుంది అనమాట. ఎప్పుడైతే కంపౌండింగ్ ఇంట్రెస్ట్ గురించి ఎవరైతే ఎక్కువ ఫోకస్ చేస్తారో, కంపౌండింగ్ గురించి ఎవరికైతే ఎక్కువ అవేర్నెస్ ఉంటుందో వాళ్ళు ఇన్వెస్టర్స్ ఖచ్చితంగా ఇది కరెక్ట్ టైం. సో కంపౌండ్ అవ్వడానికి, మంచి ప్రాఫిట్ రావడానికి ఇదే సరైన టైం. సో మీరు కనుక ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఎలాంటి హైవేస్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ప్రైమ్ లొకేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.